Yeah, good morning, all of you. Voice is clear. Let me confirm. మా వాయిస్ వినపడుతుందా? స్క్రీన్ వినపడుతుందా? Yes, sir. Yes, sir. Yeah, Clear, sir. Yes, sir. yeah. Done, guys. సో, నిన్నటి క్లాస్‌లో మనము క్లియర్‌గా డిస్కషన్ చేశామండి. కంపెనీ స్ప్లిట్టింగ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అండ్ డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలన్నది నిన్నటి క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. సో, టుడే వచ్చేసి లైక్ ట్రేడింగ్, ట్రేడింగ్ ఆర్గనైజేషన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎందుకు ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఎలాంటి బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తుంది? అసలు ట్రేడింగ్ అంటే ఎలాంటి బిజినెసెస్ మార్కెట్ లో ఉంటాయి? చెప్పండి. ఎనీవన్ చెప్పండి మా. ట్రేడింగ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ వస్తాయి? ఎనీవన్ మీకు తెలిసిన కాక చెప్పండి. చెప్పండి. రేపు ఇంటర్వ్యూలో అడిగితే ఇలాగ ఉంటారా సైలెంట్ గా? Buying and selling goods. సో ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. Selling goods. గుడ్. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్? టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి? టైప్ ఆఫ్ బిజినెసెస్ ఏంటి? హ్మ్? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్? బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నారు, చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పండి. Spare parts, అవి ఏంటి? ఎలాంటి స్పేర్ పార్ట్స్? bike spare parts, sir. Automobiles, మొబైల్ షాప్స్, ఓకే, అప్పారల్స్, క్లాత్ షోరూమ్స్, ఓకే, బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్స్, మెడిసిన్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్. సో ఇవన్నీ టైప్ ఆఫ్ బిజినెసెస్. ఫర్నిచర్ లైక్ ఇన్వెంటరీ అనమాట. ఐటమ్స్ ని కొనటం, అమ్మటం. ఐటమ్స్ ని కొనటం అండ్ అమ్మటం. సో ఇక్కడ ప్రాఫిట్ హైలో ఉంటుంది, ప్రాఫిట్ మోర్ ఉంటుంది. ఎందుకంటే మనము హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి, హైదరాబాద్ లేదంటే బెంగళూరు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏముంది, దాన్ని బట్టి, మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి మనం ఐటమ్స్ కొనడం అమ్మడం జరుగుతుంది. ఒకవేళ మన బిజినెస్ మొబైల్ షాప్ అనుకోండి, మనం ఒక డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మనం ఏం చేస్తాం? హైదరాబాద్కి వెళ్ళి వివో, ఓపో, నోకియా, సామ్సంగ్ ఇలా 4 రకాల మొబైల్స్ పర్చేజ్ చేస్తాం. ఒక్కొక్క మొబైల్ 10,000తో మనం పర్చేజ్ చేస్తాం. కానీ మనం మార్కెట్లో ఏం చేస్తాం? 15,000 కానీ 20,000 కానీ సేల్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఈ యొక్క ప్రాబ్లమ్స్‌లో మనకి సో ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. డెబిట్ నోట్ ఉంటుంది. క్రెడిట్ నోట్ ఉంటుంది. అంటే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. ఓకే. ఇక్కడ కూడా డిప్రిసియేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అంటే ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకే.
ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లంలో కూడా మనకొస్తాయి. ఓకే. సో, ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం ఐటెమ్స్‌ని కొనటం, అమ్మటం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చేసే వర్క్‌లో అదే విధంగా ట్రేడ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ట్రేడ్ డిస్కౌంటు, ఓకే. క్యాష్ డిస్కౌంటు ఇవి కూడా మనకొస్తాయి. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఎలా అనేది 2 మంత్స్ నేను చూపిస్తాను. రిమైనింగ్ మంత్స్‌లో మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. చెప్పండి. క్రియేట్ కంపెనీ. సో, ఇక్కడ నేను 28% ఉంది. మీరు ఒకవేళ 18% ఇచ్చైనా ప్రాక్టీస్ చేయండి. లేదంటే 20%, 28% అయినా ఇవ్వండి. ప్రెజెంట్ సెప్టెంబర్ 22 నుంచి 28% లేదు కదా! ఇక్కడ మనకి 28 ఉంది. ఓకేనా? మీరు అదొక్కటి మాత్రం ప్రాబ్లమ్ లేదు. మార్చొచ్చు. 18 పెట్టుకుంటారా పెట్టుకోండి. ప్రాబ్లమ్ లేదు. క్యాపిటల్. ట్రేడింగ్ కంపెనీ కదా! ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. మీ కంపెనీ యొక్క జీఎస్టీ నెంబర్ ఇవ్వండి. రెగ్యులర్. కంట్రోల్ వి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా వోచర్స్‌లోకి వెళ్తున్నాను. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. డేట్ 17 జూలై నుంచి కాబట్టి మనకొచ్చింది జీఎస్టీ 17 ఇచ్చాను. ఆల్ టు సి. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. సేవ్. 15 lakhs. జూలై మంత్. ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ విత్‌డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఉంటా. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. పేమెంట్. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్. డిపాజిట్స్ అసెట్స్. నెక్స్ట్ సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్స్. పేమెంట్. కంప్యూటర్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. మోటార్ వెహికల్. $50,000. సో బ్యాంక్. బ్యాంక్ అంటే ఐసిఐసిఐ. నెక్స్ట్ ఓకే. ఇక 28 ఉందమ్మా. మీరు 18% ఇచ్చుకునేనా ఇచ్చుకోండి. ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ప్రాక్టీస్ పర్పస్ కోసం కదా. రియల్ టైంలో మాత్రం మనకి 18%. ఎందుకంటే రీసెంట్‌గా మారినాయి కదా!
Alt to C, A to Z traders. Control C, Control V. Purchase accounts. High capacity stabilizers. స్టెబిలైజర్స్ అని ఒక గ్రూప్ చేసుకోండి. ఎయిట్ 856 974. ఓకే, ఇక్కడ 18% 18 ఇస్తారో ఇవ్వండి, లేదంటే 28 తీసుకుందాం. ఎగ్జామ్ ప్రాక్టీస్ కోసం కాబట్టి 100 600 ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, హెచ్జిఎస్టీ. చూడండి, 76,800 వచ్చింది. 76,800, 28%. ఓకే, 60,000 ట్యాక్సబుల్ వాల్యూ. సేవ్ చేయండి. నెక్స్ట్ సేమ్ అదే పర్సన్ నుంచి మళ్ళీ కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాం. లో కెపాసిటీ స్టెబిలైజర్స్. HSI number, red 40. ఓపెన్ వెల్ పంప్స్. ఆల్ట్ సి పంప్స్ అని గ్రూప్ చేయండి. HSI నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%, 50, 1500. ఆల్ట్ సి సబ్మెర్సిబుల్ పంప్స్. $5%, 100, 2000. 3,39,950. 3,39,950. ట్రాన్స్ఫర్డ్ క్యాష్ టు పెట్టి gas కంట్రా 10,000. క్యాష్ నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. క్యాపిటల్ నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. $500. నెక్స్ట్ ల్యాండ్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఈ విధంగా మనము జూలై మంత్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయాలి. తర్వాత డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ లాస్ మనకి 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూడండి, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి.
నెట్ లాస్ 500. మీకు బ్యాక్ ఎండ్‌లోనే గ్రూప్స్ లెట్ చేసి కూడా ఇచ్చుంటాను. ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చుంటాను. చూసుకోవచ్చు. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్‌లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఆగస్ట్ మంత్. ఆగస్టు మంత్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. సేమ్ అవే రిపీట్ అవుతూ వస్తాయి. క్యాష్‌కు సేల్ చేసాం. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ చూడండి. ఆల్ట్ F1, F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ లెవెల్ అండి. రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి. కాంట్రాలో 2, పేమెంట్లో 6, పర్చేజ్లో 2, రిసిప్ట్లో 1. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 18, స్టాక్ గ్రూప్స్ 2, స్టాక్ ఐటమ్స్ 4, వచ్చర్ టైప్స్ 24. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, మంత్ అండ్ రిపోర్ట్. సో మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరియన్స్. ఇలా మంత్లీ రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 1.8. ఓకే, ఇక్కడ చూడండి. సేల్స్, క్యాష్కు సేల్ చేస్తాం. F8 డైరెక్ట్గా క్యాష్ తీసుకోవాలి. క్లూజ్ యాప్ ట్యాక్స్ నో పెట్టేయండి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, లో కెపాసిటీ కదా, ఓపెన్ వెల్ 15, 1700. ఇలా ఎంటర్ చేయాలి. 81,175. నెక్స్ట్ లాస్ట్ మంత్లో A to Z రేస్ నుంచి మనం పర్చేజ్ చేసాం. వారికి మనం డబ్బులు పే చేస్తున్నాం. 3,96,500. వాళ్ళు ఏం చేశారు, 2,000 మనకు డిస్కౌంట్ ఇచ్చారు. పేమెంట్ తీసుకోండి. A to Z ట్రేడర్స్ 3,96,500. సో తర్వాత క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2,000. సో తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా తీసుకోవాలి. ఎందుకంటే మనం పర్చేజ్ చేసినందుకు గాను మనం అమౌంట్ పే చేసేటప్పుడు వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు మనకు 2,000. ఇలా ఆగస్టు మంత్ చేయాలి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి. సెప్టెంబర్ పసిఫిక్ మర్చెంట్స్, జావా ట్రేడింగ్, F8, Alt C, sundry debtors, GST నెంబర్. మంత్లీ ఒకసారి డేట్ మార్చుకుందాం. మంత్లీ ఒకసారి డేట్ మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయండి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25, సబ్మెర్సిబుల్ పంప్స్ 30,
2,500. 107,550. Next, salary advances payment. Rent assets 2,000. ఓకే, ఇలాగా ఇవన్నీ మీకు తెలిసినట్టు. డేటా ట్యాక్స్ సర్వీసెస్ సేల్స్ అక్టోబర్ లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు కదా. ఓకే, లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు కదా. సో ఇప్పుడు ఆ అమౌంట్ ని 4 months గా 500 అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పారు. అలా 4 months గా 500 చేసేస్తే మనకి 4 నెలల్లో క్లియర్ అవుతుంది పేమెంట్. ఇది వచ్చేసి సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500 అతని శాలరీ. దానిలో 4 months 500 పట్టుకోమని చెప్పాడు. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ తీసుకున్నాడు కదా 2,000. ఇలా ఇలా ఎంటర్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇలా చేయాలి. ఓకే, సో తర్వాత పర్చేజ్ ద ఫాలోయింగ్ గుడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. ఇక్కడ చూడండి, ఫ్రీ ఐటమ్స్ అన్నాడు. ఫ్రీ ఐటమ్స్ అంటే చూడండి, పర్చేస్ ఆల్ట్ సి, సన్రీ క్రియేటర్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనము F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ చూడండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ వైసెస్. ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఫార్మాట్ మారిపోతుంది. యాక్చువల్, బిల్డ్. మనం పర్చేజ్ చేసింది టోటల్ క్వాంటిటీ ఎన్ని 55, కానీ వాళ్ళు బిల్లు వేసేది 50K. ఈ 5 items అనేది ఫ్రీ. ఆ 5 items అనేది ఎక్కడ కనిపించవు. లో కెపాసిటీ 24, 20, 400 CGST, GST. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి అంటే ఇలాగే ఎంటర్ చేసుకోవాలి. 51, 840, 51, 840. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పసిఫిక్ మర్చెంట్స్ నుంచి లాస్ట్ మంత్ లో మనం డబ్బులు పే చేసాం. మీరు పసిఫిక్ తీసుకోండి, ఇక్కడ నేను A to Z ఇస్తున్నా. లేటుగా పే చేసిన దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. 645450. మళ్ళీ డెబిట్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 1945. ఇలా ఎప్పుడైతే మనం ఎవరికైనా లేటుగా పే చేసామంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వేసినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి. అంటే మనం ఇవ్వాల్సిన అమౌంట్ తో పాటు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మనం ఇవ్వాల్సి వస్తుంది. సేమ్. నెక్స్ట్ సోల్స్ జావా ట్రేడింగ్ F8. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 22, 20, 750. లో కెపాసిటీ 6, 5,
450 ఇలా ఎంటర్ చేయాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎంటర్ చేయాలమ్మా. ఫ్రీ ఐటమ్స్ లేవు అంటే మళ్ళీ F11కి వెళ్ళి ఆప్షన్ నో పెట్టాలి. ఇలా ఓకే, ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత నవంబర్లో చూడండి, నవంబర్లో ఓన్లీ డిస్కౌంట్ మాత్రం ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేవు కదా, F11కి వెళ్ళి నో పెట్టాలి. పెళ్ళికి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఎస్. బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ సీక్రెట్స్ టు ట్రేడింగ్ కార్పొరేషన్, ట్రేడింగ్ కార్పొరేషన్ సన్రీ డెబ్టర్స్, చదువు. హై కెపాసిటీ స్టెబిలైజర్ 90 డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ 5%. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇలా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ప్రింట్ చేయాలంటే కంట్రోల్ P ప్రివ్యూ ఇచ్చి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం సేల్ చేసాం. ఓకే, డన్. వాళ్ళ నుంచి మనము, వాళ్ళు లేట్గా పే చేశారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసాం. రిసిప్ట్ జావా 103,313 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఐసిఐసిఐ ఇలా ఎంటర్ చేస్తాం. తర్వాత డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా. మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తాయి. 15th చూడండి, రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. మనం స్టార్టింగ్ మంత్లో A to Z నుంచి పర్చేజ్ చేసాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ చేశారని వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు. ఇన్వెంటరీ రిటర్న్ వస్తే డెబిట్ నోట్లో తీసుకోవాలి. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా నువ్వు స్టార్టింగ్లో పర్చేజ్ చేసి ఉంటావు కదా, ఆ రేటే తీసేసుకుంటాను. ఓకే, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్. జనవరిలో చూడండి, రిటర్న్ జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ క్రెడిట్ నోట్, సేల్స్ రిటర్న్, అదర్ వచ్చర్స్ క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 15,700 సబ్మెర్సిబుల్ పంప్స్ 10 2,300 సిజిఎస్టి ఏజిఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇవన్నీ నార్మల్. ఫిబ్రవరి మార్చ్ అవే రిపీట్ అవుతూ వస్తాయి, కొత్త ఏం రావు. ఇంక వీటిలో కూడా ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, F7లో పోస్ట్ చేయాలి. చదురా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రొవిజన్స్
salaries, Mahindra and Mahindra provisions, electricity expenses, యాడికి పోతున్నావు యాడికి పోతున్నావు provisions. యాడికి పోతున్నావు సో తర్వాత depreciation, తెలుసులే total amount ఎంత 37,300. సెల్ ఫోన్ 1800. ఇవన్నీ ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్. కంప్యూటర్ 15,000. ఎవరు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. కూర్చావు ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, కూర్చావు మోటార్ వెహికల్ 5,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, మహీంద్రా ఫోన్ కరెంట్ అఫైర్స్ ఏం చెప్పాలా ఫోన్ చేసి క్లాస్లో ఉన్నాయి. డ్రాయింగ్స్, ఇక్కడ వరకు చేయాలమ్మా. ఇక్కడ వరకు చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, 19,793.48. వచ్చిన ప్రాఫిట్లో నుంచి క్యాపిటల్ కలిపితే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, హలో నాకు ఇక్కడ యాడ్ అవ్వచ్చు. వాడు క్లాస్ లో ఉన్నాడు ఎన్నికి ముందు వస్తాను క్యాపిటల్. ఓకే, నాకు ఇక్కడ యాడ్ అయింది. మీకు అక్కడ 0 అవుతుంది. అన్ని మంత్స్ మీరు చేస్తారు కాబట్టి మా ఇంట్లో సేమ్ సేమ్ బ్యాలెన్స్ షీట్లో చూడండి. ఇక్కడ నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి సరే సరే నాకు ఇవి వచ్చేసాయి. కరెంట్ లైబ్రరీస్ కూడా రైట్ సైడ్ వచ్చేసాయి. ఓకే, మీకు అన్ని యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. ఓకే 8 మూడుతో చేంజ్ చేశాను అన్నాడు ఓకే 15,000 చూడండి, ఇక్కడ 15 lakhs ఉంది. ఈ 15 lakhs యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఇయర్ లో ఉన్న అమౌంట్ నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. డేటా స్ప్లిట్ డేటా స్ప్లిట్ 1,426 into 2 companies. నాది 31st March లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి అది మనం F7 ఎంట్రీ చేసాం. వాటన్నిటిని మళ్ళీ న్యూ ఇయర్ కి వచ్చేస్తాయి. మధ్యలో ఉండేది డిలీట్ చేయండి. ఆల్ టు డి ఫర్ ఢిల్లీ. నాన్నకు ఫోన్ చేయి కాదకు ఫోన్ చేయి హలో 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 బా 25 or 26. అను లోకి అను 26, 27. నో వచ్చర్స్ ఎంటర్డ్ అంటే ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి ఉంటుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్ని జీరోస్ చేయాలి. నాకు ఏం వద్దు అనుకుంటా చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్స్, జీరో ఓపెనింగ్. అన్ని జీరో అయిపోయినాయి చూడండి. ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి. కింది మాత్రం ఇలా నేను పోతున్నాను ఈ విధంగా మనము బాయ్ ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ట్రేడింగ్ ఫర్మ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇలా పోస్ట్ చేయాలి. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీనిలో? కదరా ఎనీ డౌట్స్ మా దీనిలో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్? అది చేసేసేయండి.
ఫ్రమ్ టుమారో పార్ట్నర్షిప్ కంపెనీ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే. బాయ్. ఇది దోమగా. అరే